ఆ తర్వాతేరా డిసైడ్ చేసుకున్నాను నేను ఒక గొప్ప డాన్ అవ్వాలని. ఎక్కడ రావనిస్తున్నారు? నా పరిస్థితి ఎవరికి రాకూడదని ఒక పెద్ద ఆశ్రమం కట్టి అనాథ పిల్లలందరినీ ఆదరించాలని నిర్ణయించుకున్నాను రా. అన్నా ఆ అనాథాశ్రమంలో ఈ పిల్లల్ని కూడా చేర్చుకుంటావన్నా? నా ఆశ్రమంలో వాచ్మెన్ నువ్వేరా. ఏంటన్నా ఏవేవో మాట్లాడి ఫీలింగ్స్ తో గెలిపావు. రా మంజేద్దాం రా అన్నా. ఏమిటి లోకము కూడా అమ్మా నాన్న ఉంటే నీలాంటి ఎదవతో నా తిరుగుండే వాళ్ళం. మా అన్న లేకపోతే వీధులు అంటే కదా తిరుగుండే వాళ్ళం. ఆ విధంగానే చెప్పానన్నా. ఇది మీరు చివరి వరకు మర్చిపోకూడదు. దాని గురించి ఎందుకన్నా మాటలు? ఈగల వాళ్ళ కత్తి తీసుకుని కేక్ కట్ చేయనా, సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. నేను సంతపేటలో కేక్ కట్ చేస్తున్నానా? యాపిల్ ఆరెంజ్ అంటూ. ఎవరా కేక్ మీద రాయిసిరిందే? ఏంట్రా ఇలా ఇసురుతున్నారు? జ్యోతిష్కుని చూసి వచ్చిన తర్వాత ఇలా కొడుతున్నారు. అవునన్నా, పండు కోతిని రాలిచ్చి కొడుతున్నట్టు కొడుతున్నారు. ఏం ద్రోహం చేసావా నాలుగే? రే ఇంతవరకు ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. ఖైదీ కుమార్ అయి ఉంటాడా? 4 రోజుల క్రితం డ్రగ్ అండ్ కేసులో లోపల పెట్టారు కదన్నా. ఒకవేళ కంకతోట కుబేర్ అయి ఉంటాడా? ఒకవేళ హంసపురం ఆనందరాజ్ అయి ఉంటాడు. అసలు వాడు ఎవడో నేను వెళ్ళి చూస్తానన్నా. కూర్చోరా. పెద్ద రౌడీనా? చెప్పరా. పెద్ద రౌడీ అన్నా. వచ్చి చూడండి ఎంత పెద్ద గ్యాంగ్ నిల్చుందో. పోనీ ఇటు పారిపోనా? బాగా తలెత్తి చూడన్నా. నువ్వా? వస్తున్నానుండు. హలో, పోలీస్ స్టేషనా? ఒక చిన్న పిల్ల రాయిచి కొడితే వైన్ షాప్ లో బాటిల్ ఎత్తుకునేవాడికి రక్తం కారుతుంది సార్. తొందరగా రండి. ఓవర్. అంబులెన్సా? త్వరగా రండి సార్. ఇక్కడ ఒక చిన్న పిల్ల రాళ్లతో కొట్టి కోమా స్థితిలో ఉంది సార్. త్వరగా రండి. మీరేం చెప్పినా అది భయపడడం లేదు. ఏంటి పాప, షూ అడిగానని రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నావా? మిమ్మల్ని కాదన్నా. మరి నేను బోర్డునే కొట్టానన్నా. బోర్డుని కొట్టావా? ఏం బోర్డులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా ఏంటి? అదంతా కాదన్నా. నా షాప్ ని పెద్ద చేయాలని నేను దాచిపెట్టుకున్న డబ్బులన్నీ తీసుకువెళ్లి మన షాప్ లో ఇచ్చేసాడన్నా. ఓహో. వర్షం వస్తే షాప్ అంతా మునిగిపోతుందన్నా. అది నీ తప్పు. ఆ రోజే నా షూ కుట్టించుంటే నీ కొట్టు డెవలప్ చేసేవాడిని. సరే మీ నాన్న ఎంత తీసుకెళ్ళాడు? ఒక 200 ఉంటుందన్నా. ఎవరా? ఎదుగో అన్న. అదంతా వద్దన్నా. నేను మీలా తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించానన్నా. ఈ వయసులో నువ్వుంటే డబ్బులు దబ్బి ఫ్రైడ్ రైస్ తినేవాడు కదా. రే నీటి కొంగ, ఆ కేక్ మీద ఉన్న రాయి తీసి పారేసి పార్సల్ చేసి గుడాన్లో కూర్చోండి రా. నేను వస్తాను. వినాలి. రే ఆ పాప ముందు నా పరువు తీకిరా. నేను ఏం చెప్పినా వినడం లేదే. దానికి అర్థమేంట్రా? నీకు విలువ ఇవ్వట్లేదు. అరే బ్రెయిన్ లేనట్టే బాగుతున్నారే. సరే వెళ్ళు. సరే త్వరగా మాట్లాడిరా, లేకపోతే తలుపు తేను. మనం ఎప్పుడు తలుపులు తెరిచాం? రోజు గుమ్మల్లోనే కదా పడుకుంటాడు. వీళ్ళని ఆశ్రమంలో చేర్చే కంటే హాస్పిటల్లో చేర్చడమే బెటర్. ఏంటి పాప, ఈ రోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అన్నా. గాడ్ బ్లెస్ యూ. సరే నువ్వేం చదువుతున్నావు? 5వ తరగతి చదువుతున్నానన్నా. తెలుసా? అదంతా తెలుసన్నా. ఫస్ట్ స్టాండర్డ్ లోనే చెప్పించారన్నా. మరి ఇంగ్లీషు? ఏదో కొంచెం చదువుతానన్నా. ఓహో. అయితే ఈ జాతకం చదువు. ఏ మీకు చదవటం రాదా అన్నా? చదవడం తెలిస్తే నీ చేతికి ఎందుకు ఇస్తాను? నువ్వు చదువు. మీ దగ్గర 2 అన్నలు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి చదవమనొచ్చు కదా. నాకు బాగా రాస్తేనే బాగా లేదని చెప్తారు వాళ్ళు. మాటలు కట్టిపెట్టి చదువు పాప. శని గ్రహం అనే గ్రహంతో పుట్టిన మీరు ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ ఉంటారు. అవును, పోలీసులు తరుగుతూ ఉంటారు. మీ చేతికి 10 వేళ్లుంటాయి. మిగతా వాళ్ళకి 8 వేళ్ళు ఉంటాయి అంటే అలా రాశాడు వాడు. ఆ 10 వేలని పెట్టుబడిగా పెట్టి ధైర్యంగా పని చేస్తారు. పాయింట్ తెలియకుండా జ్యోతిష్కుని తిట్టాను. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన మీరు స్వయం కృషితో ఎదుగుతారు. మెగాస్టార్ లాగా ఆత్మవిశ్వాసంతో పైకి వచ్చినండి. నువ్వు చెప్పిందంతా నిజమే. సరే ఇంకేం రాశాడు? చదువు తల్లి. మీకు పిచ్చిక గూటుకి దగ్గర సంబంధం ఉంటుంది. అది నేను ఎవరి దగ్గర తీసుకోలేదే.